చివరికి అయ్యో ఒక ముక్క వేస్ట్ అయిపోయిందే. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. అయితే నేను ఎలా చేస్తానో ఇవాళ సింపుల్ గా చూపించేస్తా. ఇక్కడ చేపలకి ఉప్పు కారం మసాలా కలిపి పెట్టినా, నిజానికైతే నేను పులుసు చేసేటప్పుడు అట్లా ఏం కలిపి పెట్టను. ఫ్రై కోసం అని చెప్పి కలిపి పెట్టినా, కాకపోతే పులుసు తినాలనిపించి మళ్ళీ వాటిని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ముక్కలకి ఉప్పు కారం పసుపు ఉంటది కాబట్టి మనం చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట పులుసులో. ఇంకా పులుసు విషయానికి వస్తే కొంచెం ఆయిల్ వేసి, చేపల పులుసులో ఎప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది. నిజానికి నేను ఇంకా చాలా తక్కువ వాడతా గానీ పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన. ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆ తర్వాత టమాటాలు వేసి మంచిగా అవి వేగినాక అందులోనే చేపలు వేసి కలబెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు చేపల పులుసు యాడ్ చేయండి. చేపల పులుసు యాడ్ చేసి ఈ చింతపండు పులుసు ఉంటది కదా, ఆ చింతపండు పులుసు ఉడికేటప్పుడే మనము ఈ స్పెషల్ మసాలా పౌడర్ వేయాలన్నమాట. ఇది నేను ఇంట్లోనే రెడీ చేస్తా. ఇందులో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, చెక్క, లవంగం అన్ని ఫ్రై చేసి పొడి కొట్టుకోండి. అంతే.